దేవుని వాక్యము నిజమైన ధనాగారము. కీర్తనలు 19వ అధ్యాయము 7-11 వరకు వాక్య ధ్యానాంశమును ధ్యానం చేసుకుంటున్నాం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దాని విలువను ఎరిగిన వారికి దేవుని వాక్యం బంగారం వంటిది. దేవుడు విలువైనవాడు, ఆయనను జాగ్రత్తగా కాపాడాలి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దాని విలువ నెరిగిన వారు దాన్ని పొందుటకు ప్రయాసపడతారు. ఈ లోకములో బంగారం ఎంత ఎక్కువగా ఉంటే అంత శక్తివంతమైన దేశంగా ఉండును. లోకం అంతటా అంగీకరింపబడే విలువ అది బంగారం యొక్క విలువ. అనగా దేవుని వాక్యం ఎంతగా అంగీకరించి విధేయుడవు అవుతావో దాని మీద ఇతరులకు సహాయం చేయగల శక్తి ఆధారపడి ఉంటుంది. లోకమును మార్చే శక్తి నీవు కలిగిన ఉంటావు. 11వ వచనము, దేవుని వాక్యం చదువుడు ద్వారా మనము హెచ్చరించబడుతున్నాము. దేవుని వాక్యం చదవని వారు సార్థకమైన విధముగా ప్రార్థన చేయలేరు. దేవుని వాక్యము ద్వారా మన హృదయము సార్థకమైన రీతిగా ప్రార్థించుటకు సరి అయిన పరిస్థితిలోనికి తేబడును. కీర్తనలు 138:2లో నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. దేవుడు తన వాక్యమునకు తన నామము కన్నా ఉన్నతమైన స్థలం ఇచ్చును. దేవుని వాక్యమును ఎరిగి దానికి విధేయుడు ద్వారా దేవుని రాజ్యములో ఒక క్రైస్తవుని స్థిరత్వము ఆధారపడి ఉండును. దేవుని నీతి కలిగిన వాక్యము నిమిత్తము దావీదు దేవుని 7 సార్లు దినానికి స్తుతించేవాడు. కీర్తనలు 119, 165లో నీ ధర్మశాస్త్రమును ఉపయోగించు వారికి ఎంతో నెమ్మది కలుగును. వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. దాని భావం ఏమంటే వారు క్రింద పడరు. దేవుని వాక్యం చేత నువ్వు ఎంతగా నింపబడతావో నీ ప్రార్థన కూడా అంత కార్యసాధకమై ఉండును. ప్రార్థన దేవుని వాక్యము చేత శుద్ధీకరించబడిన హృదయం నుండి వచ్చే కొలది అది కార్యసాధకమై ఉండును. నువ్వు దేవుని వాక్యమును ధ్యానించకపోతే నీ ప్రార్థన యొక్క విలువ కూడా క్రిందకు పడిపోవును. దేవుని వాక్య జ్ఞానం మీద దానికి విధేయుడయ్యే వరకు నీ ప్రార్థన విలువ పెరుగుతుండును. యోహాను 14:19-20లో 2 స్నేహితులుండగా వారి మధ్య వస్తు సామగ్రి పంపకం వారి మధ్య ఉండే ప్రేమ మీద ఆధారపడి ఉండును. మనం దేవుని ఎడల కలిగి ఉండే ప్రేమ మనం ఆయన వాక్యమును విధేయత చూపే దాని మీద ఆధారపడి ఉండును. దేవుని నీవు ఎంతవరకు గుర్తిస్తావో అంతవరకు నీ ప్రయోజకత్వం కూడా ఉండును. దేవుని నీవు గుర్తించేది దేవుని ఎడల నీకుండే ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు దేవుని ఎడల చూపించే ప్రేమ నీ విధేయత మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అవిధేయతకు అలవాటు పడిన వాడవైతే నీ ప్రార్థన పురిపెట్టినట్లుండును. చివరకు అది నీకే హానికరముగా మారును. దేవుని దేని కొరకు అడగవలనో ఎరుగకుండా ఉంటాము. చివరకు హానికరమైనవే అడుగుతుంటాము. యోహాను 15:7లో నా యందు మీరును నా మాటలు మీ యందును నిలిచియుండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనం దేవుని వాక్యమునకు అవిధేయులం అయినట్లయితే దేవుని వాక్యమునకు మనలో చోటు లేదు. మీరు నాయందు నిలిచియుండని ఎడల మీ తలంపుడు ఎల్లప్పుడూ నాతో నిండి ఉండని ఎడల అప్పుడు మీకు ఏది ఇష్టమో ఆయనను అడుగుడి. ఆయన వాక్యము మన యందు నిలిచిన ఎడల ఎంతటి ఆశ్చర్యకరమైన మనుష్యులము అగుదము, దేవునితో నిండిన మనుష్యులం అగుదము. నీ ఆలోచన సరళయే నీ వ్యక్తిత్వము. నీ తలంపులు దేవుని తలంపులతో నిండి ఉంటే నువ్వు ధనికుడవైన మనుష్యుడవు. బంగారం కంటేను కోరదగినది, తేనె కంటేను మధురమైనది. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. 1 యోహాను 5:14-15లో ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనం ఏమి అడిగిననో మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని మనం ఎరుగుదము. ఈ బోధలన్నీ ఉన్నతమైన మెట్టులో ఉన్నవి. మనం ఆయనను ఆయన చిత్తానుసారముగా
అడగగలిగినది ఎప్పుడు మనం ఆయన తలంపులతో నిండినప్పుడే. క్రీస్తు, మీరు నన్ను విశ్వసించుచు ఏమి అడిగిననో మీరు దాన్ని పొంది ఉన్నారు. యేసు చెప్పాడు, దేవుని వాక్యమును మన హృదయములో భద్రము చేసుకున్నప్పుడు దానిలో నుండి వచ్చే ప్రార్థన దేవుని చిత్తానుసారముగా ఉండును. అప్పుడు మనము గొప్ప నమ్మకముతో ప్రార్థన చేయగలం. యోహాను 11:41. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఈ ప్రార్థన యందు ఉన్నటువంటి గొప్ప నమ్మిక చూడండి. దేవుని వాక్యమును అందుకొని దానికి విధేయుడు అగుటలో సమస్తమైన ఆశీర్వాదములు దాగి ఉన్నవి. నన్ను ఆశీర్వదించుమని ప్రార్థించుటలో ప్రయోజనం లేదు. ఒక చిన్న బిడ్డ తన తండ్రిని బంగారం కొరకు అడిగినట్లుగా ఉన్నది. దానిని ఎలాగూ కాపాడుకొనవలనో లేక దానిని వినియోగించవలనో ఎరుగడు. మన ప్రార్థనలు అనేకములు అర్ధరహితముగా ఉన్నవి. మనము దేవుని వాక్యమునకు విధేయులము అయినప్పుడు సాతాను గడగడ వణుకును. క్రీస్తు తాను ఎల్లప్పుడూ తండ్రిని సంతృప్తిపరిచే కార్యములనే చేశాడు. దేవుని పిల్లలు దేవుని వాక్యమును బంగారం కన్నా విలువైనదిగా ఎంచెదరు. వాటిని గైకొనుటలో బహుమానమున్నది. మనము దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి. దేవుని వాక్యపు వాతావరణం ఉండే గృహములో నుండి దయ్యం పారిపోతుంది. ఒకప్పుడు పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ ఆయన శిష్యులు నివసించుచుండిన ఇంటి సమీపములో చాలా దయ్యములు చూశాడు, కానీ అవి లోపలికి రాలేదు. ఆ సమూహములో 2 సోదరులు ఒకరితో ఒకరు పోట్లాడుకుని ద్వేషించుచూ ఉండగా అప్పుడు దయ్యములు లోపలికి వచ్చినవి. ప్రేమ వాతావరణం ఉన్న చోట దయ్యం ప్రవేశించలేదు. నువ్వు దేవుని మహిమార్థమై జీవించగోరితే, దేవుని వాక్య ప్రకారం జీవించి దానికి సార్థకముగా ఉండాలంటే నువ్వు దేవుని వాక్యానికి విధేయుడు కావాలి. అవి బంగారం కంటేనో విస్తారమైన మేలిమైన బంగారు కంటేనో కోరదగినవి. దేవుని చిత్తములో ఉండే మనుష్యుడు తన హృదయ వాంఛలన్నయు తాను ఏ ప్రయాసపడకుండా నెరవేరటం చూస్తారు. నీ ఆశలన్నిటినీ వాటి కొరకు నీవు అడగకపోయినను సరే పరలోకం వాటిని నెరవేర్చును. దేవుని వాక్యం చేత నింపబడి ఉండగా నీ కోరికలన్నీ అత్యున్నతమైనవిగా ఉండును. అవి నెరవేరును. నువ్వు ఆయనతో ఒకటిగా ఉన్నందుకు దేవుడు సంతోషించును. ఆయన నీతో ఒకటిగా ఉన్నందుకు నీవు సంతోషించెదవు. దేవుడు